హాయ్ అనిల్ నాయర్ హియర్. ప్రాఫిట్ అండ్ లాస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇది ఫాల్టీ బ్యాలెన్స్ మీద క్వశ్చన్. ఈ మోడల్ చాలా సార్లు ఎగ్జామినేషన్ లో అడిగాడు. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకుందాం. ఒక డిస్హానెస్ట్ షాప్ కీపర్ ఉన్నాడు. అతను ఏమంటున్నాడంటే, నేను ఏదైతే ప్రైస్ కి కొన్నానో అదే ప్రైస్ కి నీకు అమ్ముతాను అని చెప్పి అబద్ధం ఆడాడు. నేను ఏదైతే వస్తువుకి ఒక ధర పెట్టి కొన్నానో అదే ధరకు నీకు ఇస్తున్నానని అబద్ధం ఆడాడు. కానీ ఏం చేశాడు? రైట్, హీ మేక్స్ ప్రాఫిట్ బై రిమూవింగ్ 200 grams ఫ్రమ్ ఈచ్ కేజీ. నవ్వు ఇక్కడ చూడండి సార్, సపోజ్గా నేను ఒక షాప్కి వెళ్ళాను. షాప్కి వెళ్ళి ఆ షాప్ కీపర్ దగ్గర నాకు 1 kg రైస్ కావాలి అని అన్నాను. నిలబడి ఉన్నాను. అతను వెనక్కి వెళ్ళాడు. వెనక్కి వెళ్ళి ఏం చేశాడు? 800 grams రైస్ తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి ఆ తూకం మీద లెఫ్ట్ సైడ్ వేసాడు. ఆ తూకము ఫాల్టీ తూకము. ఆ తూకం ఎక్కువ చూపెడుతుంది. లెఫ్ట్ సైడ్ 800 grams పెట్టంగానే ఆ తూకం ఏం చూపెట్టిందంటే అది 1 kg అని చూపెట్టింది. 1 kg అని అంటే 1000 grams. 1000 grams. నవ్వు ఇక్కడ చూడండి సార్, రైట్, షాప్ కీపర్ కి లాభమే కదా సార్. 800 grams తీసుకొని లెఫ్ట్ సైడ్ పెడితే రైట్ సైడ్ 1000 చూపెడుతుంది. సో ఇది షాప్ కీపర్ కి కనబడుతుంది, కస్టమర్ కి కనబడుతుంది, షాప్ కీపర్ కి కనబడుతుంది. కస్టమర్ 1000 grams చూశాడు అంటే కేజీది నేను పే చేయాలి కాబట్టి గ్రామ్కి ₹1 అనుకుంటే కస్టమర్ 1000 రూపాయలకు ఆ వస్తువుని తీసుకున్నాడు. కస్టమర్ 1000 రూపాయలకు ఆ వస్తువు తీసుకున్నాడంటే షాప్ కీపర్ ఆ 1000 రూపాయల వస్తువు అమ్మాడని అర్థం. షాప్ కీపర్ ఇక్కడ కూడా 800 grams తన షాపులో ఉందంటే తను ఎక్కడో కొనుక్కొని ఉంటాడు. అక్కడ గ్రామ్ రూపాయి అన్నాను కాబట్టి తను కొనుక్కున్నదేమో 800 రూపాయలకు, తను అమ్మిందేమో 1000 రూపాయలకు. అంటే తనకు వచ్చిన లాభ శాతము ఎంత సార్? 800 కాస్త 1000 అయింది. అంటే 200 డివైడెడ్ బై 800, 1/4. 1/4 అంటే ఆన్సర్ ఎంత ఈ క్వశ్చన్ కి? 25%. అర్థమైంది కదా సార్? ఫాల్టీ బ్యాలెన్స్ క్వశ్చన్. 800 grams వస్తువుని లెఫ్ట్ సైడ్ షాప్ కీపర్ పెడితే రైట్ సైడ్ ఎక్కువ చూపెడుతుంది. కాబట్టి డెఫినెట్ గా అతనికి లాభమే వస్తుంది. కాన్సెప్ట్ నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.